బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల వారికి అన్యాయం జరిగిందన్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్నారన్నట్లు తెలిపారు కాంగ్రెస్ నేతలు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్పై హైదరాబాద్ హయత్ నగర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. గుజరాత్ బీజేపీ ట్విట్టర్ ఖాతాలో కాంగ్రెస్ పార్టీతో పాటు రాహుల్ గాంధీ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ పోస్టులు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. తప్పుడు పోస్టులు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నేతలు. వీరి మీద చర్య తీసుకోవాలి. ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను మీద తప్పుడు ప్రచారం చేసేటువంటి పద్ధతిని ఇంకెవరు కూడా భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళని ఇక్కడికి పిలిపియాలి. దీని మీద కంపల్సరీ మనం చర్యలు తీసుకోవాలని చెప్పి జగిత్యాల జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు. అందుకు కావాల్సిన భూమి చెల్గల్ గ్రామంలో 50 ఎకరాలు అందుబాటులో ఉందన్నారు. జిల్లాలో మంచినీటి వనరులు, సారవంతమైన భూములు, పంటల ఉత్పత్తులు జరుగుతున్నాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. దేశానికే తెలంగాణ పోలీస్ వ్యవస్థ రోల్ మోడల్ అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసు యంత్రాంగం ముందంజలో ఉందని తెలిపారు. రాజన్న సిరిసిల్లలో ప్రజా విజయోత్సవాల సందర్భంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన పోలీస్ డే వేడుకల్లో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంలతో కలిసి పాల్గొన్నారు ఆది శ్రీనివాస్. అంతకుముందు వేములవాడ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన టెస్కో యాన్ డిపో ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నల జీవితాలను ఆగం చేసిందని ఆరోపించారు. నేతన్నలకు నూలు పంపిణీ చేశారు. నూలు డిపో చిరకాల కోరికను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చారన్నారు ఆది శ్రీనివాస్. సంవత్సర కాలంలోనే ఓవైపు సంక్షేమాన్ని, మరోవైపు అభివృద్ధిని రెండు కళ్ళలాగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పోలీస్ డేలో ఏదైతే ఈ ప్రభుత్వంలో శాంతి భద్రతలను కాపాడే అంశంలో కానీ, ఏదైనా నేరాలు జరిగినప్పుడు, మర్డర్ జరిగినప్పుడు కానీ, మానభంగం జరిగినప్పుడు కానీ, లేదా దొంగతనం జరిగినప్పుడు కానీ వారిని పట్టుకోవడానికి ఉపయోగించేటువంటి సాధనాలను ఈరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే వివేక్. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో 1,20,00,000 డిఎంఎఫ్టీ నిధులు, మరో 1,57,00,000 ఈజీఎస్ నిధులు వెచ్చించి నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పొన్నారంలో 25,89,000 రూపాయలతో సీసీ రోడ్, స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు చెన్నూరు టౌన్లో లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ ను ప్రారంభించారు వివేక్. మందమర్రి మండలంలో 5 గ్రామ పంచాయతీలో సుమారు 157 లక్షల వర్క్స్ ఇలా భూమి పూజ చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మారుమూల ప్రాంతాలలో మంచిగా అభివృద్ధి కావాలని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏదైతే నేను మాట ఇచ్చినో ఆ మాట ప్రకారంగానే అన్ని గ్రామాలలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి. వికారాబాద్ జిల్లా పరిగిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ మహిళా శక్తి క్యాంటీన్ను స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వం అమలు చేసే పథకాల్లో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటోందన్నారు. ఆ తర్వాత అంబేద్కర్ భవనంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందజేశారు పట్నం మహేందర్ రెడ్డి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి గారు మరి రైతులను ఆదుకోవడం జరిగింది. ఇంకా రావాల్సిన రైతులకు కూడా తొందరలోనే ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మహిళా సంఘాలందరికీ కూడా ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి సంఘానికి కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి కూడా ఆదుకోవడం కూడా జరుగుతుంది. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కరీంనగర్లోని ఇందిరాభవన్లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సంబరాల్లో ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కింది స్థాయి నుంచి 10 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తున్నారు, నిరాశ నిస్పృహతో ఉన్నారు. మనం ఎవరు కూడా ఇబ్బంది పడే అవసరం లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ స్థానిక సంస్థలలో చాలా మంది మనం అడ్జస్ట్ అయి పోవడానికి అవకాశం ఉంది. తెలంగాణ ప్రజానికానికి కాంగ్రెస్ పై పూర్తి నమ్మకం ఉందన్నారు కాంగ్రెస్ నేతలు. అభివృద్ధి చేస్తామని తెలిసే తమకు అధికారం కట్టబెట్టారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు నేతలు.